కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అయితే ఆయనకి మరి ఆయనది మేము ఆ ఉద్దేశం మేము చెప్పలేము. ఓటు వేసాం కాదంటలేదు, కానీ ఆయన ఉద్దేశం కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన ఏదో చేసాం, ఏదో లాగేస్తున్నాం, ఏదో పొడి చేస్తున్నాం ఉన్నాడు, కానీ ఏం ఉండదు. అర్థమైందా? ఈ చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాడు, కానీ ఆయన ఉద్దేశం కూడా నాకు నచ్చలేదు. నా ప్రభుత్వం ఇది ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది? బాగాలేదన్న, బాలేదు, నచ్చలేదు. విజయ్ గెలిచాక తమిళనాడులో, ఇక్కడ ఏపీలో సూపర్ అన్న. విజయ్ గెలిచాక సూపర్ అన్న. తమిళనాడులో విజయ్ గారు లాగా పవన్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయాలని వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఏపీలో సింగిల్ గా పోటీ చేస్తే పవన్ ఈ క్వశ్చన్ చెప్పనన్నా. చిరంజీవి గారు ఒక సింగిల్ గా పెట్టాడు. మొగల్దూరులో ఆయన ఆటో మీద వెళ్తే ఆటో బాల్ తడిపోయినా ఆయన మనుషులను పట్టించుకోలేదు. ఆయన మేమే వెళ్ళాం, కానీ అర్థమైందా? ఆయన పట్టించుకోలేదు చిరంజీవి గారు. అవునా? తర్వాత ఈయన ఏదో సింగిల్ గా పార్టీ పెట్టాడు, ఏదో గెలిచాడు. అది దొంగ ఓట్ల వల్ల గెలిచాడు ఆయన, పవన్ కళ్యాణ్. అవును, ఓకేనా? జగన్ అంతా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో సింగిల్ గా జనసేన వెళ్తే ఎలా ఉంటది ఆంధ్రప్రదేశ్ లో? ఏం ఉండదన్న. ఎందుకు అక్కడ పవన్ గారు, అక్కడ విజయ్ గారు గెలిచినప్పుడు తమిళనాడులో, ఇక్కడ పవన్ గారు ఎందుకు ఏం ఉండదన్న. పవన్ కళ్యాణ్ రాడన్న. ఈసారి జగన్ వస్తాడన్న. మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నారు, జగన్ వస్తారంటున్నారు. నాకు జగన్ పరిపాలన బాగుంది అన్న. అది పవన్ గారు నచ్చల పరిపాలన, నాకు నచ్చలేదు అన్న. అది ఆయన ఏం పట్టించుకోవట్లేదు కూడా. అది ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్సులు పెట్టాడు, దేనికన్నది? ఎన్నికల హామీ ఇచ్చారు కాబట్టి పెట్టారు, పెట్టకపోతే అది తప్పు అన్న, చాలా తప్పు అది. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద నాకైతే నచ్చలేదన్న. థ్యాంక్ యూ.